హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. సమ్మర్ హాలిడేస్ అన్నీ ముగిసిపోయి మెల్లమెల్లగా స్కూల్స్ అన్నీ ఒక్కటొక్కటిగా ఓపెన్ అయిపోతున్నాయి. ఇక్కడ లంచ్ బాక్స్ హడావుడి షరా మామూలే. అలా అని ఇంట్లో మనం పెట్టినట్లుగా ఏదో ఒక కర్రీ వేసి పెడితే తింటారా అంటే అస్సలు లేదు. వీలైనంత వరకు రైస్ రెసిపీస్ లాంటివి పెడితేనే ఇష్టంగా తింటారు. అలా అని ఏదో ఒక రైస్ రెసిపీ కాకుండా ఫుల్ ప్రోటీన్, హై ఫైబర్, కాల్షియం లాంటివి పుష్కలంగా లభించే రైస్ రెసిపీలు అయితే టేస్టీగా ఉంటాయి, హెల్తీగా కూడా ఉంటాయి. అలాంటి వాటిల్లో ది బెస్ట్ రైస్ రెసిపీ ఈ రాజ్మా చావలా. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, ప్రాసెస్ కూడా సింపుల్గా ఉంటుంది. ఈ రెసిపీ తయారు చేయడానికి ముందుగా మనం రాజ్మాని కనీసం 5-6 గంటలైనా నానబెట్టుకోవాలి. నేనైతే వీటిని రాత్రే నానబెట్టుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఫ్రెష్గా వాటర్ పోసుకొని కుక్కర్లో వేసి ప్రెషర్ మీద 7-8 విజిల్స్ వచ్చే వరకన్నా ఉడికించుకోవాలి. అప్పుడే సాఫ్ట్గా కుక్ అవుతాయి. ఈలోగా మనం మసాలా కోసం వేరొక మిక్సీ జార్లో 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు అంగుళం అంతా అల్లాన్ని పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ రైస్ టేస్ట్ మరింత పెంచడానికి దీంట్లో బాగా పండిన నాటు టమాటాలు మీడియం సైజ్వి 1-2 టమాటా ముక్కల్ని కూడా వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ పూర్తిగా సాఫ్ట్గా అయ్యే వరకు ఈ ఉల్లి ముద్దని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లి ముద్దని పక్కన ఉంచేసి వేరొక కడాయిలో కాస్త నూనెతో పాటు కొద్దిగా నెయ్యిని కూడా జోడించి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. అదేనండి, చెక్క, లవంగ, యాలక్కాయ, బిర్యానీ ఆకు, ఇంకా షాజీరా. ఇవన్నీ చక్కగా ఫ్రై అయినాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లి మసాలా ముద్దను కూడా వేసేసి లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ పచ్చంతా పొయ్యి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఈ రాజ్మా చావలా రాజస్థానీ వాళ్ళ ట్రెడిషనల్ రెసిపీ అండి. మనం ఏదైనా ఫెస్టివల్స్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ కంపల్సరీగా పులిహోర చేస్తూ ఉంటాం కదా, అలాగే వాళ్ళు ఈ రాజ్మా చావల్ని కంపల్సరీగా చేస్తుంటారనమాట. ఇప్పుడు నూనె పైకి తేలిన ఈ ఉల్లి ముద్దలో రుచికి సరిపడా ఉప్పు, మీ స్పైసీనెస్కి తగినంత కారము, చిటికడంత పసుపుతో పాటు 1 టేబుల్ స్పూను ధనియాల పొడి వేసేసి ఇంకొకసారి చక్కగా మిక్స్ చేసేసుకొని ఈ స్పైసెస్ అన్నీ ఉల్లి ముద్దకు బాగా పట్టి మరొకసారి నూనె పైకి తేలే వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా నూనె పైకి తేలిన ఉల్లి ముద్దలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రాజ్మాని కూడా వేసేసి ఇంకొకసారి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. రాజ్మా మాత్రం చక్కగా సాఫ్ట్గా కుక్ అయినాకే ఈ మసాలా ముద్దలోకి వేసుకోవాలండి. ఎందుకంటే ఈ మసాలా ముద్దలో వేసుకున్నాక ఇంకా రాజ్మా కుక్ అవ్వవు. కాబట్టి చక్కగా కుక్ అయినాకే రాజ్మాని దీనిలో వేసుకొని మరొక్కసారి ఇలా నూనె పైకి తేలే వరకు ఉడికిన తర్వాత ఇంకొకసారి మిక్స్ చేసి పెట్టుకొని ఉడికించి చల్లార్చి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకున్నాక ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కానీ లేదా ఉల్లికాడలు కానీ వేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని వేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. దీన్ని వేడిగా తిన్నా, చల్లారినాక తిన్నా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా రాజ్మాని 5-6 గంటలు నానబెట్టుకున్నాకే కుక్ చేసుకోవాలి. లంచ్ బాక్స్లోకి పెట్టామంటే పిల్లలు కూడా మెతుకు కూడా మిగల్చకుండా హ్యాపీగా తినేస్తారు. టేస్ట్ అంత బాగుంటుంది. మరి దాంతోపాటు ఫుల్గా కాల్షియము, ఐరన్ లభిస్తాయి. కాబట్టి తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఛానల్కి హైప్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.